హాయ్ ఫ్రమ్ త్రికుట. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో మీకు వాట్ ఈస్ త్రికుట అన్న దాని గురించి మనం స్టార్ట్ చేసాము కదా, కొంచెం డిస్కషన్. అండ్ పార్ట్ 1లో కొంత చెప్పున్నాము, కస్టమర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు అనేసి. మేము మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మీ బడ్జెట్లో అన్నది చెప్పాము. ఇప్పుడు వాట్ ఈస్ త్రికుట, అసలు యూనిక్లీ యూ త్రికుట యూనిక్లీ యూ అంటే ఏంటి అసలు, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. రిమైనింగ్ పార్ట్ 2 అది. త్రికుట ఎందుకు అసలు లాంచ్ చేసామంటే, చాలామందికి డిజైన్స్ చాలా చూస్తుంటారండి. చూసి అయ్యో ఇది మన బడ్జెట్ కాదు, మనము దీనికి వెళ్ళలేము. ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి కదా, మనం ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇందులో చూడాలి, అంటే ఈ డ్రెస్లో మనల్ని మనం చూసుకోవాలి మనం అని ఉంటాయి. కొన్నిసార్లు మనం ఆ ప్రైస్ చూసి అబ్బాయి ఇంత ఎఫర్ట్ చేయలేము, మన బడ్జెట్ కాదు ఇది అని చెప్పి ఆగిపోతూ ఉంటాము. సో మీకు అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయి, మిమ్మల్ని యూనిక్గా ఆ డ్రెస్లో మీరు చూసుకోవాలనుకుంటున్నారు అంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము మీకు మీరు అనుకునే బడ్జెట్లో మేము డెఫినెట్గా మీకు ఆ లుక్ అండ్ అవుట్ఫిట్ మీకు సూట్ అయ్యేలాగా మీరు ఏ కాంబినేషన్స్ అండ్ ఏ దీనిలో అడుగుతున్నారో అది సెట్ చేసేలా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. రీసెంట్గా ఒక కస్టమర్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారండి. అడిగారు, ఒక అన్నోన్ కస్టమరు, తెలియదు ముందు నాకు ఇంతకుముందు. అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఇస్తారు కదా, అలాగే ఒక అన్నోన్ కస్టమర్ ఇన్స్టాగ్రామ్లో చూసి అప్రోచ్ అయ్యారు. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసము ఒక లెహెంగా చూసారంట. చూస్తే అది కంప్లీట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అండి. 40,000 లెహెంగాకి అడుగుతున్నారు. బట్ నా బడ్జెట్ 15,000 ఏది. సో నేను దానిలో నాకు మంచి ప్యూర్ మెటీరియల్స్తోనే కావాలి అని చెప్పేసి అడిగారు. నేను ఫస్ట్ ఆలోచించాను, 40,000ది 15,000 అంటే డెఫినెట్గా అసలు వర్క్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ జ్యువెలరీ వర్క్ అండి. బ్లౌజ్ కూడా కంప్లీట్ టిష్యూ వచ్చి జ్యువెలరీ వర్క్ వచ్చింది. మనకి వంకీలు ఉంటాయి కదా, వంకీ వర్క్ అండ్ డబల్ వంకీ వస్తుంది, ప్లస్ కిందన కూడాను బార్డర్ వర్క్, ఎవ్రీథింగ్ మగ్గం వర్క్, జ్యువెలరీ వర్క్, జర్దోజీ కర్దానా వర్క్ అనమాట అది. అండ్ ప్యూర్ టిష్యూతో ఉన్నది ఆ కాంబినేషన్. సో నేను అన్నాను, ప్యూర్గా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా మీ బడ్జెట్ అయితే డెఫినెట్గా 25 వరకు వెళ్తుంది, అలాంటి లుక్కే కావాలంటే. బట్ మీకు మీ బడ్జెట్లో నేను డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను అని చెప్పాను. షీ వాజ్ ఓకే. నేను తనకి కాంబినేషన్స్ చెప్పాను. చందేరం, మీరు మా మయూరి కలెక్షన్ చూసుంటారు కదా, అందులో నేను మంచి పిస్తా కలర్ ఆ కాంబినేషన్స్తో క్రియేట్ చేస్తా అని చెప్పాను. షీ వాజ్ ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఒకరిని ఒక డిజైన్ని లేకపోతే ఒక బ్రాండ్ని లేకపోతే ఇంకొకరిని, ఒక బొటిక్ని ఇంకో బొటిక్ని మనం కంపేర్ చేయలేము. ఎవరి వర్కింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్ ఒక్కొక్కలా ఉంటుంది. మనం మనల్ని కంపేర్, వాళ్ళ దగ్గర ఎందుకు అంత కాస్ట్ ఉంది, మన దగ్గర ఎందుకు కాస్ట్ లేదు, లేకపోతే వాళ్ళది చాలా చీప్గా వస్తుంది మీ దగ్గర అంటే చాలామంది అంటూ ఉంటారు, వేరే దగ్గర ఇది చీప్గానే దొరుకుతుంది, మీ దగ్గర ఎందుకు ఇంత కాస్ట్ ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుందండి వర్కింగ్ స్టైల్, ఎవరి యూనిక్నెస్ వాళ్ళదే. ఇప్పుడు నా దగ్గర ఒక డ్రెస్ చూసారు, అది 3,000 మీరు చూసారు, వేరే వాళ్ళ దగ్గర మీకు అది 2,000లోనే దొరకవచ్చు. బట్ ఆ చిన్న డిఫరెన్స్ అన్నది ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది వర్కింగ్ స్టైల్. అందుకే మనము దాన్ని ఎప్పుడు కంపారిజన్ అన్నది చేయకూడదు. సో అది అవుట్ ఆఫ్ ద టాపిక్ అసలు. సో మీకు ఏంటంటే కంప్లీట్గా మీరు ఒక బడ్జెట్లో మీకు అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఒక లుక్ కావాలి. ఏ డ్రెస్ చూసినా నాకు తెలిసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అలాగే ఒక లుక్ ఇచ్చి, అంటే ఏదైనా ఒక చూసినప్పుడు అబ్బా ఇది చాలా బాగుంది కానీ మన బడ్జెట్ కాదు అని మనం ఆగిపోతాం ఖచ్చితంగా. బట్ అలా ఆగిపోవద్దు. యూ అప్రోచ్ త్రికుట. మేము మీకు డెఫినెట్గా ఆ లుక్ ఇస్తాము. బట్ చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ చేసుకోవాలి కదా. సో ఆ చిన్న అడ్జస్ట్మెంట్స్ మీరు చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు 100% మీరు అనుకునేలాగా మీ మైండ్లో ఉన్న ఏదైతే ఆ ఇది ఉందో, అంటే నాకు ఇది కావాలి అన్న మీ తాలూకా విషెస్ అన్నిటినీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాము. సో మీరు అలాంటి ఏమైనా థాట్స్ ఏమైనా ఉన్నా కూడా ఆగిపోయినా, ఇట్లాగా అది మన అవుట్ ఆఫ్ బడ్జెట్ అని ఆగిపోయినవి కానీ, లేదు అంటే ఇప్పుడు ఒక బర్త్డే పార్టీ ఉంటుంది, ఆర్ మ్యారేజెస్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, హల్దీ, మెహందీ, సంగీత్, ఇట్లా చాలా ఉంటాయి. సో అలాంటిన్నిటికి కూడా మీకు ఒక బడ్జెట్ ఉంటుంది కదా, ఈ బడ్జెట్లో ఇది చేసుకోవాలి. అలాంటివి ఏమన్నా కూడా డూ అప్రోచ్ అస్. యూ షేర్ యువర్ ఐడియాస్ విత్ అస్. వీ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ డూ అవర్ బెస్ట్. మీరు 100% హ్యాపీ అయ్యేలాగా మేము మా 100% ఇస్తాము. అండ్ మేము ఏంటంటే ఒక
ఇంకొకటి కూడా ఉన్నదండి ఏంటంటే మీ బడ్జెట్లో మేము ప్రొవైడ్ చేస్తామని. బట్ ఇప్పుడు చూడండి 5000 ఒకటి ఉంది, ఒక ఫ్రాక్ ఆర్ ఎనీ అవుట్ఫిట్ ఒక 5000 కాస్ట్ ఉంది. దాన్ని మా బడ్జెట్ అండి 1000లో ఇచ్చేయండి అంటే అది ఇంపాసిబుల్. అసలు స్టిచ్చింగ్ కూడా ఈ మధ్య 1000లో కుర్తీస్ తప్పించి ఇంకేమీ రావట్లేదు. లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ ఏదన్నా కూడా లాంగ్ ఫ్రాక్ అయితే మినిమం 2000 స్టిచ్చింగ్ ఛార్జ్. అంటే మీకు ఆ ఫినిషింగ్ ఫిట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే. లేదు మాకు దగ్గరలో ఉన్న టైలర్ నార్మల్గా కుట్టేస్తారు అంటే అది అది ఆ ఫినిషింగ్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీకు ఆ ప్రాపర్ ఫినిషింగ్ కానీ లేకపోతే ఆ లుక్ కానీ మీ బాడీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం ఒక సర్టెన్ బడ్జెట్ మనం పెట్టుకోవాలి. సో వి త్రికుట ప్రొవైడ్ యూ ఏంటంటే మినిమం 4000 బడ్జెట్ పెడుతున్నామండి. 4000లో మీకు ఏ డిజైనర్ అవుట్ఫిట్ మీరు ఏమైనా చూసారనుకోండి ఒక బర్త్డేకి, అంటే మరీ మ్యారేజ్కి 4000లో ప్లాన్ చేయండి అంటే కష్టం, కానీ ఒక మినిమం రీజనబుల్ ఒక మెహందీకి కానీ లేకపోతే ఒక హల్దీకి కానీ ఏదన్నా కూడా 4000 ఆ బడ్జెట్లో మీరు పెట్టుకొని మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే డెఫినెట్గా వీ విల్ హెల్ప్ యూ అండి. సో అదే ఇప్పుడు మా అవుట్ఫిట్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు, చాలా మంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతున్నారు. అలాంటిది మీకు అలాంటి సాటిస్ఫాక్షన్ ఫర్దర్గా ఉండాలి. ఏదైనా ఇట్లాంటి అంటే బడ్జెట్ చూసి ఆగిపోయి కొనకుండా ఉండిపోయినట్టయితే మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే డెఫినెట్గా వీ విల్ డూ ఇన్ యువర్ బడ్జెట్. లేదు మాకు ఈ కలర్ కాంబినేషన్ కావాలి, ఇందులోనే ఉన్నది స్పెసిఫిక్గా ఈ కలర్ కావాలనుకుంటే మనం ఆ కలర్లో కూడా డై చేయించుకోవడం వీ కెన్ గివ్ యూ. సో యా ఇది యాక్చువల్గా త్రికుట యూనిక్లీ యూ అన్న దాని గురించి చెప్పాలనుకున్నది అయితే ఇదండి. యాజ్ ఆఫ్ నౌ ఇది కూడా చూస్తున్నారు కదా నా అవుట్ఫిట్. ఇట్లాంటి స్టైలింగ్ టిప్స్ కానీ ఇవి కూడా మేము ఇస్తాము. మీ డ్రెస్కి తగ్గట్టు జ్యువెలరీ కానీ అట్లాంటి సజెషన్స్ ఇస్తాము. జ్యువెలరీ అవి ప్రొవైడ్ చేయడమే కాదు, సజెషన్స్ విల్ గివ్ యూ. నా డ్రెస్ చూస్తున్నారు కదా ఫ్లోరల్, ఇది కంప్లీట్ ఫ్లోరల్ వచ్చింది. దీనికి సింపుల్గా నేను ఇక్కడ మొత్తం క్రిస్టల్ వర్క్ ఇచ్చిన్నాను, మీరు వీడియోలోకి నుంచి చెక్. ఇది ప్లెయిన్ అంటే ఈ కలర్ తాలూకా క్లాత్ ప్లెయిన్ తీసుకొని దీన్ని మొత్తం ఇట్లా వర్క్ చేపించాము. కాలర్కి కొంచెం ఇలాగా బోర్డర్ ఇచ్చాము, ఎందుకంటే కొంచెం ఆ లుక్ అంటే నార్మల్ కుర్తీ కన్నా కొంచెం ఇది డిఫరెంట్గా మీకు కనిపిస్తుంది కదా. హ్యాండ్స్కి కూడా కొంచెం మెషిన్ వర్క్ ఇచ్చాము, ఇది మెషిన్ వర్క్ ఇచ్చాము, ఇది మగ్గం వర్క్ ఇచ్చాము. సో ఇలా మిక్స్ అండ్ మ్యాచ్గా ఇది ప్లాన్ చేసాము. ఇది నార్మల్ జస్ట్ స్ట్రైట్ కుర్తీ, క్యాజువల్ అకేషన్స్కి అట్లా వేసుకోవచ్చు. ఇదేం పేజ్లో కాదండి, జస్ట్